కృష్ణా జిల్లా గన్నవరంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 విజేత భారత విమెన్ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడును కలవనున్న ఈ 21 ఏళ్ల యువతికి స్వాగతం పలికారు. విద్యార్థులు, క్రికెట్ ఫ్యాన్స్, మంత్రులు సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు జాతీయ జెండాలు ఆమెకు వెల్కమ్ చెప్పారు. విజేతను అభినందిస్తూ ఎయిర్పోర్ట్లో భారీ ఎలక్ట్రికల్, డిజిటల్ బోర్డ్స్ ని ఏర్పాటు చేశారు. She's been a very important member in the playing 11 లో అన్ని మ్యాచెస్ ఆడింది and she's performed well and చాలా మంది మన కామెంటరీలో కూడా నేను మాట్లాడినప్పుడు చాలా హై ప్రైజెస్ చర్ని బౌలింగ్ కోసం అండ్ WPLలో కూడా దిస్ సీజన్ ఆడింది. ఫస్ట్ సీజన్లోనే ఇంత పెద్ద ఇంప్రెషన్, చాలా మంచి పాజిటివ్ ఇంప్రెషన్ పెట్టింది. సో ఇట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. చాలా చేంజెస్ ఉన్నాయి పర్స్పెక్టివ్లో అమ్మాయిలు ఆడుతున్నారని అండ్ ఏసీ ఆల్సో హ్యాస్ డన్ ఫ్రమ్ దే రెస్పెక్టివ్ వాళ్ళ సైడ్ నుంచి కూడా దే బీన్ ప్రమోటింగ్ అండ్ వర్కింగ్ ఆన్ విమెన్స్ క్రికెట్ అండ్ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో రిసోర్సెస్ ఇవ్వడము. ఐ థింక్ ద అసోసియేషన్ ఈజ్ ఆల్సో డూయింగ్ దే బిట్. వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి దే ఆర్ ట్రయింగ్ టు హెల్ప్ ఎలివేట్ ఉమెన్స్ క్రికెట్ స్టేట్లో. సపోర్ట్ అంటే లైక్ ఈ ఏపీఎల్ ఆర్గనైజ్ చేశారు ఉమెన్స్ కోసం కూడా అండ్ నెక్స్ట్ ఇయర్ సార్తో మాట్లాడిన సార్ అన్నారు హీ విల్ ట్రై అండ్ గెట్ ది ఆప్షన్స్ ఆల్సో ఫర్ ఉమెన్స్ క్రికెట్. సో దే ఆర్ రియలీ లుకింగ్ very positively women's cricket gurinchi mana president sir and secretary sir as well, state government also, Lokesh sir kuda they have been very actively trying. కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర పండుగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 విజేత భారత విమెన్ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడిని ఈ 21 ఏళ్ల యువతి కలవబోతున్నారు. అయితే ఈ యువతికి అందరూ ఎయిర్పోర్ట్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఎక్కువగా స్టూడెంట్స్, అలాగే క్రికెట్ ఫ్యాన్స్, మంత్రులు సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా జాతీయ జెండాలతో ఆమెకు వెల్కమ్ చెప్పారు. విజేతను అభినందిస్తూ ఎయిర్పోర్ట్లో భారీ ఎలక్ట్రికల్, డిజిటల్ బోర్డ్స్ను కూడా ఏర్పాటు చేశారు. బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. శ్రీచరణికి ఎంతో అభిమానంతో విద్యార్థులు వాళ్ళందరూ కూడా శ్రీచరణిని ఒక ఇన్స్పిరేషన్గా భావిస్తున్నారు. దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటినందుకు గాను ఒక ఇన్స్పిరేషన్గా శ్రీచరణిని భావిస్తూ ఎంతో అభిమానంతో ఎయిర్పోర్ట్ వద్ద శ్రీచరణికి వెల్కమ్ చెప్పారు. ఈమె వయసు 21 ఏళ్ళు. చంద్రబాబు నాయుడిని కూడా శ్రీచరణి కలవబోతోంది.